ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. మీరు కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేశారా? అయితే నేను మీకు ఇప్పుడు బిగినర్స్ బేకింగ్ కిట్ అనేది చూపిస్తాను. ముందుగా మనం మెజరింగ్ కప్స్ అనేవి చూద్దాం. మెజరింగ్ కప్స్లోని ఇది 1 కప్ అండి, ఇది 1/2 కప్ అండి, ఇది 1/4 కప్పు. అండ్ మెజరింగ్ స్పూన్స్ 1 స్పూన్, 1/2 స్పూన్, 1/4 స్పూన్, ఇలాగా 1 3/4 స్పూన్స్ అనేవి ఉంటాయండి. ఇలాంటి మెజరింగ్ స్పూన్స్ కప్స్ తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్పాంజెస్ అనేవి వస్తాయండి. మెజరింగ్ కరెక్ట్గా ఉండాలి మనం స్పాంజెస్ చేసుకోవడానికి. ఇది థ్రెడ్ నైఫ్ అండి, ఇది బెలూన్ విస్కర్, ఇది స్పాచులా, ఇవి ప్యాలెట్ నైఫ్స్ అండి. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే ప్రస్తుతానికి ప్రజెంటు బిగినర్స్కి అయితే ఇవి సరిపోతాయండి, పెద్దవి తీసుకునే అవసరం లేదు. ఇవి కప్ కేక్ మౌల్డ్స్ అండి. ఈ కప్ కేక్స్ చేసుకోవడానికి బాగుంటాయి. మనం స్టవ్ మీద కానీ మనం మౌల్డ్స్ అనేవి చూద్దామండి. కేక్ టిన్స్, ఇది 5 ఇంచ్ టిన్ అండి. 5 ఇంచ్ టిన్ను 1/2 kg చేసుకోవడానికి సరిపోతుంది. ఫస్ట్ మనం 6 ఇంచ్లో కూడా మనం ట్రై చేయండి. ఫస్ట్ 6 ఇంచ్ పెట్టుకుంటే బాగుంటుంది. 6 ఇంచ్ లేకపోతే 5 ఇంచ్లో కూడా మనం చేసుకోవచ్చు. 5 ఇంచు 6 ఇంచు ఈ రెండు 1/2 kgకి యూజ్ అవుతాయండి. అండ్ ఇది 8 ఇంచ్ అండి. 8 ఇంచ్లో 1 kg వరకు మనం స్పాంజ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది 7 ఇంచ్ అండి. 7 ఇంచు స్క్వేర్ టిన్ను 1 kg వరకు మనం ఇందులో స్పాంజ్ చేసుకోవచ్చు. ఇవి నాజిల్స్ అండి. నాజిల్స్ అనేవి ముందుగానే పెద్దవి తీసుకోండి, చిన్నవి తీసుకోవద్దు, వేస్ట్ అయిపోతాయి. నేను చిన్నవి తీసుకున్నాను, నాకు కూడా అలాగే వేస్ట్ అయిపోయి తర్వాత తెలిసి నేను పెద్దవి తీసుకున్నాను. ఇవి రోజ్ నాజిల్స్ అండి. రోజ్ నాజిల్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఇవి ఈ 3 రోజ్ నాజిల్స్. ఇంకా చాలా రకాలు ఉంటాయండి, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇది గ్రాస్ నాజిల్, ఇది రోజెస్ చేసుకునేదండి. రోజ్ పెటల్ నాజిల్, ఇది రోజెస్ అవి వేసుకుంటాం కదా వాటి కోసం. ఇది లీఫ్ నాజిల్, ఇది రౌండ్ నాజిల్ అండి. స్టార్టింగ్ బిగినర్స్కి ఏంటంటే డైరెక్ట్గా క్రీమ్ అనేది అప్లై చేయడం సరిగ్గా రాదు, చాలా వేస్ట్ అయిపోతుంది. ఇలా మనం పైపింగ్ బ్యాగ్లో పెట్టుకొని ఇలాంటి నాజిల్తో కానీ మనం అప్లై చేసుకున్నట్టుగైతే క్రీమ్ అనేది చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది బీటర్ అండి. ఇది 300 వాట్స్ బీటరు, ప్రెస్టేజ్ బీటరు. 300 వాట్స్ బీటర్ అనేది 300 వాట్సే తీసుకోండి, తక్కువలో తీసుకోవద్దు. తక్కువలో తీసుకుంటే మనకి యూజ్ అవ్వదండి, క్రీమ్ అది బీట్ చేసుకోవడానికి యూజ్ అవ్వదు. వాట్స్ ఎక్కువ ఉన్నదైతే బాగుంటుంది. అండ్ ఇవి బౌల్స్ అండి. మనం ఇవి బౌల్స్ అండి, మనం బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి బాగుంటాయి. నార్మల్గా స్టీల్ వాటిల్లో కూడా మనం చేసుకోవచ్చు, కానీ ఇలాంటివి ఉంటే ఏంటంటే ఎగ్స్ అవి బీట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాంటివి తీసుకుంటే. అండ్ ఇవి స్క్రాపర్స్ అండి. ఈ స్క్రాపర్స్ అనేవి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయండి. ఈ స్క్రాపర్స్ ఉంటాయి, ఈ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ కూడా ఉంటాయి. ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్తోని మనం బాగా నీట్గా కూడా వస్తుంది. మనం చేసుకునేటప్పుడు కేక్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. స్క్రాపర్స్ తీసుకోండి. ఇది లైన్స్ ఇచ్చుకోవడానికండి, కేక్కి మనం సైడ్ లైన్స్ ఇస్తాం కదా వాటి కోసం ఇవండి. ఇవి పైపింగ్ బ్యాగ్స్ అండి. ఇవి చిన్న బ్యాగ్స్, పైపింగ్ బ్యాగ్స్ చిన్నవి ఇవి. ఇందులో పెద్దవి కూడా ఉంటాయి. ఈ చిన్నవి ఏంటంటే మనం కేక్ మీద లెటర్స్ అవి రాస్తాం కదా, నేమ్స్ అవి, వాటికైతే బాగా యూజ్ అవుతాయండి చిన్నవి. పెద్దవి కూడా అవుతాయి, మనకి వేస్ట్ అయిపోతాయి పెద్ద వాటిల్లోనైతే. చిన్నవి అయితే బాగుంటాయి నేమ్స్ అవి రాసుకోవడానికి. పెద్దవి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ టర్నింగ్ టేబుల్ అండి. టర్నింగ్ టేబుల్ కంపల్సరీగా ఉండాలండి. మనం కేకు రౌండ్ తిప్పేటప్పుడు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం నార్మల్గా అయితే పెట్టి తిప్పలేము కదా చేత్తోని. టర్నింగ్ టేబుల్ అనేది కంపల్సరీగా ఉండాలి, తీసుకోండి. బిగినర్స్కి ఎక్కువగా టూల్స్ అవసరం లేదండి. స్టార్టింగ్ వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఆర్డర్స్ అనేవి వచ్చాయనుకోండి మనం తీసుకోవచ్చు.
తర్వాత ఆర్డర్స్ వచ్చేటప్పుడు మనం ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మనకి ఈ టూల్స్ అనేవి మనకి అమెజాన్లో దొరుకుతాయండి, ఆరిఫ్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఆరిఫ్ ఆన్లైన్ స్టోర్ అనేది ఉంటుందండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆరిఫ్ ఆన్లైన్లోనైతే చాలా తక్కువకి వస్తాయండి ఈ టూల్స్ అనేవి, మీరు అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అమెజాన్లో కూడా ఉంటుంది, మీరు ట్రై చేయండి, చూడండి ఎందులో తక్కువగా ఉంటే మీరు అందులో తీసుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కేక్ స్పాంజ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.